వైద్యులంటే సంపాదన కాదు, వైద్యులంటే ప్రాణాలు కాపాడే దేవుడు. వైద్యుడంటే సమాజాన్ని కాపాడే ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తులు కల్తీ చేస్తే, అలాంటి వ్యక్తులు కల్తీ అవుతుంటే ప్రాణాలు నిలిచేదెలా, ప్రాణాలు కాపాడుకునేదెలా? చావుకు చివరంచున ఉన్న వ్యక్తిని కూడా కాపాడే వైద్యుడు మనుషుల చావులకు కారణమవుతున్నాడా? కల్తీ చేస్తూ ఆ వృత్తిని అవమానిస్తున్నా అంటే అవుననే చెబుతుంది ఈ ఘటన. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీరప్పగడ్డలో ఓ డాక్టర్ను అరెస్ట్ చేశారు. డాక్టర్ను అరెస్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? బట్ అతడు నకిలీ డాక్టర్, వైద్యమే రాని వైద్యుడు. ఫోజులు ఇవ్వడం, డబ్బా కొట్టడం, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడమే ఇలాంటి వైద్యుల వృత్తి. దీంతో డబ్బు సంపాదించడం వారికి ఫ్యాషన్. ఇలాంటి కోవకు చెందిన నకిలీ డాక్టర్ బానోతు శ్రీనును ఏసీబీ ఉప్పల్ జోన్ టీం అరెస్ట్ చేసింది. దీనికి మెడికల్ షాప్ రిజిస్ట్రేషన్ మాత్రం లేదు, యూబీ డాక్టర్ సర్టిఫికేట్ లేవు. అయినా చికిత్స చేస్తున్నాడు ఆ నకిలీ వైద్యుడు. సమాచారం అందిన ఎస్ఓటీ ఉప్పల్ జోన్ టీం దాడి చేసి బానో శ్రీనును పట్టుకున్నారు. ప్రిస్క్రిప్షన్ బుక్స్ 20, స్టెథోస్కోప్ 1, బీపీ చెక్ మెషిన్, సిరంజెస్ 30, పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ 5, పవర్ సేఫ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 35, పారాసెటమాల్ ఇంజెక్షన్లు 30, ఆర్ఎల్ బాటిల్స్ 2, గ్లూకోజ్ నీడిల్స్ 5, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ టాబ్లెట్స్ 4ను సీజ్ చేశారు. సదరు నకిలీ వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. తెలంగాణలో నకిలీ డాక్టర్ల సమస్య తీవ్రంగా పెరుగుతోంది. రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతోంది. 2 రోజుల క్రితమే మేడ్చల్ మేడిపల్లిలో రూప్సింగ్ అనే నకిలీ డాక్టర్ తప్పుడు ఇంజెక్షన్తో పిఎల్లో మరణానికి కారణమై రిమాండ్కు వెళ్లాడు. కుత్బుల్లాపూర్లో నకిలీ టాబ్లెట్ అమ్మకాలపై దాడులు జరిగాయి. ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ప్రాణాలు తీస్తున్న ఘటనలు రోజు వింటూనే ఉన్నాం. అయినా సరే వీరి ఆగడాలు ఆగడం లేదు, నకిలీ డాక్టర్లు తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోనూ నకిలీ డాక్టర్ల బెడద ఎక్కువయ్యింది. రోజుకో మూల ఈ నకిలీగాళ్ల దురాగతాలు బయటపడుతున్నాయి. దీనిపై ప్రజలు అవగాహన పెరగాలి. వైద్య అర్హత లేని వారి వద్ద చికిత్స తీసుకోవద్దని డ్రగ్ కంట్రోల్స్ విభాగం ద్వారా ఫార్మసీలు చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సిటీలో తిష్టా వేసిన నకిలీ డాక్టర్లపై పోలీసులు మరిన్ని దాడులు చేస్తామని తెలిపారు. ప్రాణాలు కాపాడతారని మీ వద్దకు వస్తారు రోగులు. అలాంటిది వైద్య శాస్త్రం. వైద్యం మీద జ్ఞానం లేని మీరు ఇలా వ్యక్తుల ప్రాణాలతో ఆడుకోవడం న్యాయమా? వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. అలాంటిది ఇప్పుడు నకిలీ వైద్యులు రాజ్యమేలుతుంటే ఇంకా వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు నకిలీ, ఎవరు అసలు అనేది తెలియక ప్రజలు ప్రాణాపాయంతో వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. బీ కేర్ఫుల్. ఒక్కసారి ఏ హాస్పిటల్కి వెళ్ళినా, మరి ముఖ్యంగా ఆర్ఎంపీలు చిన్న క్లినిక్లు వెళ్తుంటే మరింత జాగ్రత్తగా ఉండండి.